అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పీఎం కిసాన్ 18 విడత మీద భయంకరమైన వార్త అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటి వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, మీ నుంచి రావాల్సిన లైక్ సబ్స్క్రైబ్ రావట్లేదు. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మోడీ 3.0 అని చెప్పి ఇప్పుడైతే రావడం అయితే జరుగుతుంది. పీఎం కిసాన్ కొంతమంది రైతులను అయితే తొలగించడం అయితే జరుగుతుంది, కొంతమంది అనర్హులుగా ఎంచడం అయితే జరుగుతుంది. ముందుగా అనర్హులు ఎవరు అని అనుకుంటే రిటైర్డ్ ఉద్యోగులు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు, అలాగే ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ఎవరైతే మెట్ట పొలం కలిగి వ్యవసాయం చేయకుండా ఉంటారో వీళ్ళందరినీ అనర్హులుగా చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడతారో వారందరికీ కూడా పీఎం కిసాన్ అయితే రాకుండా చూస్తున్నారనమాట. అలాగే వాటితో పాటు ఎవరైతే ఈ యొక్క ఈకేవైసీ చేసుకోలేదో, ఎవరైతే ఈ యొక్క పొలం సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసుకోలేదో, ఎవరైతే అప్డేట్ అయిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ పోర్టల్లో అప్డేట్ చేసుకోలేదో, ఎవరైతే మార్చుకోలేదో వీరందరికీ పీఎం కిసాన్ డబ్బులు అయితే రద్దు చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో గమనించండి, మోడీ 3.0లో ఈ యొక్క పీఎం కిసాన్ సంబంధించినటువంటి పథకంలో కొంతమందిని అనఫీషియల్గా తీసేసే అవకాశం ఉంది. సో డబ్బులు రాలేదు అని మీరైతే అనుకోవద్దు. మీకు అన్ని అర్హతలు ఉన్నాయి. మీరు వ్యవసాయం చేస్తున్నారు, మీది పంట భూమి, మెట్ట భూమి కాదు. అలాగే మీకు ఈకేవైసీ అయింది. ఈకేవైసీ అంటే ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసుకోవాలి. ఈకేవైసీ అయిందా లేదా, అలాగే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిందా లేదా మీ పొలానికి సంబంధించి వ్యవసాయ అధికారిది, ఇదైతే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో మనకి సెప్టెంబర్ మొదటి వారంలో ఈ డబ్బులు వేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది వీడియో. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.